హైదరాబాద్ గాంధీ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీసీసీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రాణాలర్పించిన మహానీయులను నేతలు స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం వద్దన్నవారు, స్వాతంత్రంలో అసలు భాగస్వామ్యం లేనివారు, స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేనివారు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. అది గమనించాల్సిన విషయం అన్నమాట స్పష్టం చేస్తా ఉన్నా. ఆనాడు స్వాతంత్రం వచ్చింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో సూక్షిస్తులంటే కార్యకర్తల యొక్క త్యాగం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది యువతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అధికారంలో కేంద్రంలో అధికారున్నటువంటి మతశక్తి పార్టీలు చరిత్రను తిరగరాస్తా ఉన్నాయి, చరిత్రను తురిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈనాటు ఈ దేశ యువత, ఈ రాష్ట్ర యువత దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు కార్పొరేటర్ సీట్ అంటే వదలలేనటువంటి వ్యక్తులున్న ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మనం పనిచేస్తున్నామంటే మనందరం కూడా గర్వించదగ్గ విషయం అనే మాట కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ తర్వాత ప్రతి ఒక్కరి యొక్క త్యాగం వల్లే ఈనాడు ఈ దేశం ఈ స్థాయికి వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ మనం చూసాం, భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర వల్ల రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్రేసుకున్న సంగతి. మన తృణంలో మనం అధికారం రావాల్సింది పోయి మతతత్వ పార్టీల యొక్క కుతంత్రాలకి, కుయుక్తులకి దూరంగా ఉండిపోయాం. అయినప్పటికీ కూడా క్షణం ఆలోచించకుండా మళ్ళీ ఈ దేశ సేవలో నిమగ్నమై లోక్సభ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇవాళ మనకు శ్రీ గారికి అండగా నిండుగా ఉండాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.